నమస్తే నమస్తే, రండి రండి, కూర్చోండి. ఏంటి అలా నిలబడ్డారు? లోపలికి రండి. రామయ్య ఆ పల్లెటూరికే ఆతిథ్యానికి మారుపేరు. అతని ఇల్లు ఎప్పుడూ అతిథులతో కళకళలాడుతూ ఉండేది. వచ్చినవాళ్లు ఎవరైనా సరే కడుపు నిండా భోజనం చేసి మనసు నిండా ఆనందంతో వెళ్లేవారు. రామయ్య భార్య లక్ష్మి కూడా అంతే, భర్తకు తగ్గ భార్య. ఆమె చేతి వంట రుచి చూసినవారు మళ్లీ మళ్లీ రావాలని కోరుకునేవారు. వారి ఆతిథ్యం గురించి 10 ఊళ్లల్లో చెప్పుకునేవారు. కాని ఒకరోజు వారి జీవితాలు ఊహించని మలుపు తిరిగాయి. ఒక చీకటి రాత్రి ఆకాశంలో నక్షత్రాలు కూడా కనిపించనంతగా మబ్బులు కమ్ముకున్నాయి. రామయ్య తన పొలం నుండి ఇంటికి వస్తున్నాడు. దారిలో గ్రామం చివరిలో ఉన్న పాడుబడిన బావి దగ్గర అతనికి ఒక వింత ఆకారం కనిపించింది. అది మనిషిలా లేదు, కాని మనిషిలానే నిలబడి ఉంది, ఒక నల్లటి నీడలా. రామయ్య గుండె ఒక్కసారిగా జల్లుమంది. అతని ఒంటిమీద ముళ్ళు నిక్కబొడుచుకున్నాయి. అయినా తన ఆతిథ్య గుణం అతన్ని ముందుకు నడిపింది. అయ్యో, ఎవరు మీరు? ఈ చీకట్లో, ఈ నిర్జన ప్రదేశంలో ఇక్కడ ఏం చేస్తున్నారు? దారి తప్పారా? ఆ ఆకారం నుండి ఒక గంభీరమైన కాని వింతగా స్నేహపూర్వకమైన స్వరం వినిపించింది. అది గాలిలో తేలుతున్నట్టు అనిపించింది. నేను ఒక అతిథిని. చాలా దూరం నుండి వచ్చాను. ఆకలిగా ఉంది. అలసిపోయాను. నాకు ఆతిథ్యం కావాలి. రామయ్యకు ఆశ్చర్యం వేసింది. అతిథా, ఈ అర్ధరాత్రి ఈ పాడుబడిన బావి దగ్గర? సరే సరే, రండి, మా ఇంటికి రండి. ఆతిథ్యం ఇవ్వడం మాకు అలవాటు. మా ఇంటికి వచ్చినవాళ్లు ఎవరైనా సరే కడుపు నిండా తిని హాయిగా నిద్రపోయి వెళ్లాలి. ఆ ఆకారం మెల్లగా నిశ్శబ్దంగా రామయ్య వెంట నడిచింది. దాని అడుగుల చప్పుడు కూడా వినిపించలేదు. ఇంటికి రాగానే రామయ్య తన భార్య లక్ష్మిని నిద్రలేపాడు. ఆమె గాఢ నిద్రలో ఉంది. లక్ష్మి, లక్ష్మి, లే, త్వరగా లే, ఒక అతిథి వచ్చాడు. చాలా ఆకలిగా ఉన్నాడట. లక్ష్మి కళ్ళు నులుముకుంటూ చిరాకుగా లేచింది. అతిథా? ఈ అర్ధరాత్రి? ఎవరు వచ్చారు? ఎవరూ లేరు కదా? ఆమె చుట్టూ చూసింది. ఏంటి లక్ష్మి, అబద్ధం చెబుతున్నావా? అదిగో అక్కడ నిలబడ్డాడు. నువ్వు చూడలేకపోతున్నావా? పొడవుగా, నల్లగా ఉన్నాడు. రామయ్య బయటవైపు చూపించాడు. లక్ష్మి కళ్ళార్పకుండా చూసింది. అక్కడ ఎవరూ లేరు, కేవలం చీకటి తప్ప. నాకు ఎవరూ కనిపించడం లేదు రామయ్య. నీకేమైనా మతిపోయిందా? నిద్రలో కలవరిస్తున్నావా? ఆ సమయంలోనే ఆ గంభీరమైన స్వరం మళ్లీ వినిపించింది. అది రామయ్య చెవిలో మాత్రమే వినిపించినట్లు అనిపించింది. ఆహా, ఆమె నన్ను చూడలేదు. నేను ఆతిథ్యం భూతాన్ని. నన్ను చూడగలిగే వాళ్లకే నేను కనిపిస్తాను. నాకు ఆతిథ్యం ఇవ్వాలి. అది నా శాపం. నేను ఆతిథ్యం పొందకపోతే ఆ ఇంట్లో కష్టాలు, కన్నీళ్లు నిండుతాయి. రామయ్యకు ఒక్కసారిగా అర్థమైంది. ఓహో, మీరు ఆతిథ్యం భూతమా? సరే సరే, భూతమైనా దెయ్యమైనా దేవతైనా మా ఇంటికి వచ్చినవాళ్లు అతిథులే. కూర్చోండి కూర్చోండి. లక్ష్మి, విన్నావా? ఇది ఆతిథ్యం భూతమట. దానికి ఆకలిగా ఉందట. త్వరగా వంట చేయాలి. లక్ష్మి భయంతో వణికిపోయింది. భూతానికి వంట చేయాలా? నాకు భయంగా ఉంది రామయ్య. దాన్ని తరిమెయ్యండి. భయపడకు లక్ష్మి, అది ఆతిథ్యం కోరుకునే భూతం. మన ఇంటికి వచ్చిన అతిథిని మనం ఎలా చూసుకుంటామో అలాగే చూసుకోవాలి. లేకపోతే కష్టాలు వస్తాయట. రామయ్య లక్ష్మిని ఒప్పించాడు. ఆమె ముఖంలో భయం స్పష్టంగా కనిపించింది. లక్ష్మి వణుకుతూనే వంటగదిలోకి వెళ్ళింది. రామయ్య ఆ అదృశ్య అతిథితో మాట్లాడటం మొదలుపెట్టాడు. ఏం కావాలి మీకు? ఏం తింటారు? మీకు నచ్చినవి చెప్పండి. లక్ష్మి వెంటనే చేస్తుంది. నాకు వేడివేడి పులగం, పప్పు, నెయ్యి, ఆవకాయ కావాలి. పక్కన చింతపండు పచ్చడి కూడా ఉంటే బాగుంటుంది. ఇంకా వంకాయ కూర, గోంగూర పచ్చడి, పెరుగు కూడా ఉండాలి. ఆ స్వరం డిమాండ్ చేసింది. దాని గొంతులో ఒక రకమైన అధికార ధోరణి ఉంది. అయ్యో, అంతా కావాలా? ఇవన్నీ చేయడానికి చాలా సమయం పడుతుంది కదా. సరే సరే లక్ష్మి, విన్నావా? పులగం, పప్పు, నెయ్యి, ఆవకాయ, చింతపండు పచ్చడి,
వంకాయ కూర, గోంగూర పచ్చడి, పెరుగు. లక్ష్మి వంటగదిలో నుండి విసుగుగా, కోపంగా అంది. భూతానికి కూడా ఇన్ని వంటలా? మనుషులకే ఇంత కష్టపడంలేదు. అది కూడా అర్ధరాత్రి. మన ఇంట్లో ఉన్న సరుకులు సరిపోతాయో లేదో కూడా తెలియదు. సరిపోకపోతే పక్కింటి వాళ్ళని అడుగు, లేకపోతే అప్పు చేసి తీసుకురా. భూతం కోరుకున్నది ఇవ్వాల్సిందే. కొద్దిసేపటికి లక్ష్మీ వంట పూర్తి చేసింది. ఆమె ముఖం అలసటతో, భయంతో నిండి ఉంది. రామయ్య పెద్ద విస్తరివేసి అన్ని వంటకాలు వడ్డించాడు. రండి రండి, తినండి, వేడివేడిగా ఉంది. అదృశ్యంగానే వంటకాలు మాయమయ్యాయి. విస్తరి ఖాళీగా ఉంది. రామయ్య ఆశ్చర్యపడ్డాడు. ఓహో, అంతా తినేశారా? చాలా ఆకలిగా ఉన్నట్టున్నారు. నా జీవితంలో ఇంత వేగంగా ఎవరూ తినడం చూడలేదు. అవును, చాలా బాగుంది. నాకు ఇంకా కావాలి. రోజు కావాలి. రోజుకు 3 పూటలా కావాలి. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి విందు, అన్నీ కొత్త వంటకాలతో. రామయ్య తలపట్టుకున్నాడు. రోజూనా? అది కూడా 3 పూటలా? అయ్యో, మాకు అంత స్తోమత లేదు స్వామీ. మాకున్న పొలం చిన్నది. మాకొచ్చే ఆదాయం సరిపోదు. స్తోమత లేదంటావా? ఆతిథ్యం ఇవ్వడం నీకు అలవాటు కదా. నాకు ఆతిథ్యం ఇవ్వకపోతే నీకు కష్టాలు వస్తాయి. నీ పొలం ఎండిపోతుంది. నీ పశువులు చనిపోతాయి. నీ కుటుంబం కష్టాల పాలవుతుంది. దాని గంభీరమైన స్వరం ఇంట్లో ప్రతి మూలనా ప్రతిధ్వనించినట్లు అనిపించింది. రామయ్యకు భయం వేసింది. అయ్యో, వద్దు స్వామీ, కష్టాలు వద్దు. సరే సరే, రోజూ ఇస్తాను. మీరు కోరుకున్నవన్నీ చేస్తాను. మరుసటి రోజు ఉదయం రామయ్య ముఖం పీక్కుపోయింది. కళ్ళు ఎర్రబడ్డాయి. లక్ష్మి కూడా నిద్రలేని కళ్లతో, అలసటతో ఉంది. ఇంట్లో సరుకులు సగానికి పైగా తగ్గిపోయాయి. గ్రామస్థులు రామయ్య ఇంటి ముందు గుమిగూడారు. ఏంట్రా రామయ్యా, రాత్రి అంతా మీ ఇంట్లో ఏదో గడబిడ వినిపించింది. వంట చేస్తున్నట్టు శబ్దాలు, గిన్నెలు పడేసినట్టు చప్పుళ్ళు. అది ఆతిథ్యం భూతం. గ్రామస్థులు నవ్వారు. ఆతిథ్యం భూతమా? ఏంట్రా రామయ్య, నీకు మతిపోయిందా? నిజం, అది రోజూ వస్తుంది. రోజూ వండిపెట్టాలి, లేకపోతే కష్టాలు వస్తాయట. రోజులు గడిచాయి. రామయ్య రోజు రాత్రి అదృశ్య అతిథికి వంట చేయడం మొదలుపెట్టాడు. అతని పొలం పనులు తగ్గిపోయాయి. అతని ఆరోగ్యం క్షీణించింది. డబ్బు ఖర్చయిపోవడం మొదలుపెట్టింది. అప్పులు పెరిగిపోయాయి. రామయ్య కుటుంబం రోజురోజుకి పేదరికంలోకి కూరుకుపోతోంది. అతని పశువులు అనారోగ్యంతో బాధపడటం మొదలుపెట్టాయి. పొలంలో పంట దిగుబడి తగ్గింది. ఒకరోజు రామయ్య తన పొలం నుండి చివరి ధాన్యం బస్తా అమ్ముకొని వస్తున్నాడు. ఆతిథ్యం భూతం మళ్లీ ప్రత్యక్షమైంది. రామయ్య, ఈరోజు నాకు పాయసం, గారెలు, పులిహోర, 10 రకాల స్వీట్లు, 10 రకాల హాట్లు కావాలి. పక్కన మామిడి పండ్ల రసం కూడా ఉండాలి. అయ్యో, ఇవన్నీనా? నా దగ్గర ₹1 కూడా లేదు. డబ్బు లేదంటావా? ఆతిథ్యం ఇవ్వకపోతే నీ పొలం ఎండిపోతుంది. నీ పశువులు చనిపోతాయి. నీ కుటుంబం రోడ్డున పడుతుంది. వద్దు స్వామీ, వద్దు. కష్టాలు వద్దు. సరే సరే, చేస్తాను. లక్ష్మికి కోపం, ఆవేదన కలగలిసి వచ్చాయి. ఏంటండి ఇది? ఈ భూతం కోసం మనం అప్పుల పాలవుతున్నాం. మన పిల్లలకు తిండి లేదు. మనం పస్తులు ఉంటున్నాం. ఈ భూతం మనల్ని బ్రతికుండగానే చంపేస్తోంది. గ్రామంలో రామయ్య కథ పాకిపోయింది. గ్రామంలో ఒక రకమైన భయం, అశాంతి నెలకొంది. గ్రామంలో ఒక రకమైన భయం, అశాంతి నెలకొంటాడు. అతని పేరు జ్ఞాని సిద్ధయ్య. అతను పెద్ద జుట్టు, గడ్డం, మెడలో రుద్రాక్షమాలలు, చేతిలో జపమాలతో ప్రశాంతంగా, తేజస్సుతో కనిపించాడు. అతను ఎవరితోనూ మాట్లాడకుండా నేరుగా రామయ్య ఇంటివైపు నడిచాడు. గ్రామస్థులు ఆశ్చర్యంతో అతన్ని అనుసరించారు. సిద్ధయ్య రామయ్య ఇంటి ముందు నిలబడి కళ్ళు మూసుకుని నిశ్శబ్దంగా కొన్ని క్షణాలు ధ్యానం చేశాడు. అతని ముఖం ప్రశాంతంగా ఉంది. ఆ తర్వాత కళ్ళు తెరిచి రామయ్య వైపు చూశాడు. అతని కళ్లల్లో కరుణ, జ్ఞానం కలగలిసి ఉన్నాయి. అతని ఓ కళ్లల్లో రామయ్య,
కరుణ నీకు పట్టిన కష్టం జ్ఞానం నాకు తెలుసు. కలగలిసి ఉన్నాయి. నీ ఇంటిని పీడిస్తున్న శక్తి గురించి కూడా నాకు తెలుసు. రామయ్య ఆశ్చర్యపోయాడు. స్వామి, మీరు ఎవరు? మీకు ఎలా తెలుసు? నేను జ్ఞాని సిద్ధయ్యని. హిమాలయాల నుండి వచ్చాను. ఈ భూమి మీద అశాంతి నెలకొన్న చోట నేను వస్తాను. నీ ఇంటిని పీడిస్తున్నది ఆతిథ్యం భూతం. అవును స్వామీ, అది నన్ను, నా కుటుంబాన్ని నాశనం చేస్తోంది. దానికి రోజూ వండి పెట్టలేకపోతున్నాం. దయచేసి దాన్ని తరిమేయండి. లక్ష్మి కూడా కన్నీళ్లతో సిద్ధయ్య పాదాలపై పడింది. దానిని తరిమేయడం అంత సులభం కాదు రామయ్య. అది ఒక నిర్భాగ్య ఆత్మ. పూర్వం ఈ గ్రామానికి దూరంగా ఒక బాటసారి ఉండేవాడు. అతను చాలా దూర ప్రయాణం చేసి ఆకలితో అలసటతో ఈ గ్రామానికి వచ్చాడు. కాని అప్పట్లో ఈ గ్రామంలో ఆతిథ్యం ఇచ్చేవాళ్లు లేరు. అతను ఇంటింటికీ తిరిగి ఒక ముద్ద అన్నం కోసం వేడుకున్నాడు. కాని ఎవరూ అతనికి ఆతిథ్యం ఇవ్వలేదు. ఆకలితో దాహంతో ఆ పాడుబడిన బావి దగ్గరే ప్రాణాలు విడిచాడు. అతని ఆత్మ ఆకలితో ఆతిథ్యం దొరకలేదనే బాధతో ఈ భూమిమీద తిరుగుతోంది. నీ ఆతిథ్య గుణం చూసి అది నీ ఇంటికి వచ్చింది. అంటే అది నిజంగానే ఆకలితో ఉన్న ఆత్మ? అవును, అది ఆకలితో ఆతిథ్యం కోసం తపించే ఆత్మ. అందుకే అది నిన్ను పీడిస్తోంది. దాన్ని తరిమేయడం కాదు, దానికి మోక్షం కల్పించాలి. మోక్షమా? ఎలా స్వామీ? దానికి ఒక గొప్ప ఆతిథ్య యజ్ఞం చేయాలి. ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఆకలితో ఉన్న వ్యక్తికి కడుపు నిండా భోజనం పెట్టాలి. నిస్వార్థంగా ప్రేమతో ఆతిథ్యం ఇవ్వాలి. అప్పుడే ఆ ఆత్మకు శాంతి లభిస్తుంది. కాని స్వామి, మా దగ్గర డబ్బు లేదు. ఈ ఈ భూతం భూతం మాకున్నదంతా మాకున్నదంతా తినేసింది. తినేసింది. డబ్బు ముఖ్యం కాదు లక్ష్మి, ముఖ్యం మనసు. మీకున్న దాంట్లో మీ శక్తి మేరకు ఆతిథ్యమివ్వండి. గ్రామస్తులు కూడా సహాయం చేయాలి. ఇది కేవలం రామయ్య సమస్య కాదు, ఈ గ్రామం చేసిన తప్పు. ఆ బాటసారికి ఆతిథ్యం ఇవ్వకపోవడం ఈ గ్రామం చేసిన పాపం. అందుకే ఈ భూతం ఈ గ్రామాన్ని పీడిస్తోంది. గ్రామస్తులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. పెద్దయ్య ముందుకు వచ్చాడు. నిజమే స్వామి, మా గ్రామం చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకుంటాం. మేము కూడా సహాయం. సిద్ధయ్య సూచనల మేరకు గ్రామస్తులు అందరూ కలిసి ఆతిథ్య యజ్ఞానికి సిద్ధమయ్యారు. రామయ్య కుటుంబానికి సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. ధాన్యం, కూరగాయలు, ఇతర సరుకులు సేకరించారు. లక్ష్మి, గ్రామ మహిళలు కలిసి వంటలు చేయడం మొదలుపెట్టారు. ఆతిథ్య యజ్ఞం మొదలైంది. సిద్ధయ్య మంత్రాలు చదువుతూ హోమం చేశాడు. గ్రామస్థులు భక్తి శ్రద్ధలతో పూజలో పాల్గొన్నారు. గ్రామంలో ఉన్న పేదలకు, ఆకలితో ఉన్నవారికి, బాటసారులకు కడుపు నిండా భోజనం పెట్టారు. రామయ్య, లక్ష్మి స్వయంగా వడ్డించారు. వారి ముఖాల్లో భయం పోయి ఒక రకమైన ప్రశాంతత, సంతోషం కనిపించాయి. వంటల సువాసన, మంత్రాల ధ్వని, గ్రామస్థుల ఆనందం, ఇదంతా ఆ అదృశ్య ఆతిథ్యం భూతానికి చేరింది. మొదట భూతం యొక్క గంభీరమైన స్వరం వినిపించింది. ఏంటిది? నాకు మాత్రమేనా ఆతిథ్యం? అందరికీనా? నాకు కోపం వస్తోంది. నాకు ఇంకా కావాలి. ఓ ఆతిథ్యం భూతమా, నీ ఆకలి తీరాలంటే నీకు మాత్రమే కాదు, నీలాంటి ఆకలితో ఉన్న ప్రతి ఆత్మకు ఆతిథ్యం ఇవ్వాలి. అప్పుడే నీకు మోక్షం. నీ ఆకలి తీరి నీకు శాంతి లభిస్తుంది. నాకు శాంతి కావాలి. నాకు ఆకలి తీరాలి. ఆతిథ్య యజ్ఞం కొనసాగింది. వందలాది మంది ప్రజలు కడుపు నిండా తిన్నారు. వారి ముఖాల్లో సంతృప్తి కనిపించింది. ఆ సంతృప్తి, ఆ ఆనందం, ఆ నిస్వార్థ ఆతిథ్యం, అది ఆ ఆతిథ్యం భూతానికి చేరింది. మెల్లగా ఆ అదృశ్య స్వరం బలహీనపడటం మొదలుపెట్టింది. నాకు శాంతి లభిస్తోంది. నా ఆకలి తీరింది. నన్ను క్షమించండి. నాకు మోక్షం లభించింది. ఆ స్వరం బలహీనపడి గాలిలో కలిసిపోయింది. ఆ పాడుబడిన బావి దగ్గర నుండి ఒక ప్రకాశవంతమైన కాంతి ఆకాశంలోకి వెళ్ళింది. ఆ కాంతిలో ఒక క్షణంపాటు ఒక బాటసారి ఆకారం కనిపించి మాయమైంది. గ్రామస్థులు ఆశ్చర్యపోయారు. రామయ్య, లక్ష్మి కళ్లల్లో ఆనంద భాష్పాలు. మోక్షం లభించింది రామయ్య, అది శాంతించింది. మీరు మా ప్రాణాలను కాపాడారు స్వామి. మీరు దైవ సమానులు. నేను కేవలం మార్గం చూపించాను. మీ ఆతిథ్య గుణమే దానికి మోక్షం కల్పించింది. గుర్తుంచుకోండి, నిజమైన ఆతిథ్యం నిస్వార్థంగా ఉండాలి. అది కేవలం ఒక వ్యక్తికి కాదు,
అవసరంలో ఉన్న ప్రతి ఆత్మకు ఇవ్వాలి. అప్పుడే ఆతిథ్యం ఒక వరమవుతుంది. ఆ రోజు నుండి రామయ్య కుటుంబం ఒక కొత్త పాఠం సంతోషంగా జీవించడం మొదలుపెట్టింది. గ్రామంలో అశాంతి తొలగిపోయింది. గ్రామస్థులు కూడా ఆతిథ్యం యొక్క నిజమైన అర్థాన్ని తెలుసుకున్నారు. ఎవరైనా బాటసారి వస్తే వారికి కడుపునిండా భోజనం పెట్టి ఆతిథ్యం ఇచ్చేవారు.